క్రియేటివ్ డైరెక్టర్ అంటే గుర్తుకొచ్చే పేరు సుకుమార్. లాజిక్స్ తో మ్యాజిక్ చేసే ఈ జీనియస్ డైరెక్టర్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఇండియన్ టాప్ స్టార్స్ సైతం ఆసక్తి చూపిస్తారు అనడంలో సందేహం లేదు. అయితే సుకుమార్ మాత్రం కాదు, ఆయన శిష్యులు సైతం సినీ పరిశ్రమలో దర్శకులుగా సత్తా చాటుతున్నారు. ఇతర టాప్ డైరెక్టర్ల అసిస్టెంట్స్ తో పోలిస్తే సుకుమార్ అసిస్టెంట్స్ టాలీవుడ్ లో తమ మార్కు చూపిస్తున్నారు. కరెంట్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన పల్నాటి సూర్యప్రతాప్ కుమారి 21F, 18 పేజెస్ వంటి చిత్రాలతో ప్రతిభగల దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఉప్పెన వంటి ఘన విజయంతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు దర్శకుడుగా తన రెండో సినిమాని ఏకంగా రామ్ చరణ్ తో చేస్తున్నాడు. దసరాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి హీరో నానికి కెరీర్స్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలా తన రెండో సినిమాను కూడా నానితోనే చేస్తున్నాడు. బమ్ భోలేనాథ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కార్తిక్ దండు విరూపాక్షతో ఒక్కసారిగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని నాగచైతన్యతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇలా ఎందరో సుకుమార్ శిష్యులు దర్శకులుగా తమ మార్కు చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో అర్జున్ వైకే అనే మరో దర్శకుడు చేరాడు. ఈయన సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ప్రసన్న వదనంకి దర్శకత్వం వహించాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి తమ సత్తా చాటుతున్నారు.